KFC brother NFC. Hi everyone, this is Krishna and welcome to my channel Natara. ఈ రోజు అయితే మనం విజయవాడ వ్లాగ్స్ చేయడానికి వచ్చేసాం. ఇవాళ మనకి విజయవాడలో మ్యాక్సిమం మనకు తెలిసింది ఏంటి, ప్రకాశం బ్యారేజ్, అమ్మవారి టెంపుల్. సో అదే కాకుండా మనకి విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఉందన్నమాట. ఈట్ స్ట్రీట్ ఏంటనుకుంటున్నారా, ఇది ఒక స్ట్రీట్ మొత్తం టైప్స్ ఆఫ్ బిర్యానీ, షవర్మాస్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ లైక్ కబాబ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా అన్ని ఐటమ్స్. బిర్యానీ ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ కర్రీస్తో ఇస్తారు. ఈ మొత్తం మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం స్ట్రీట్ ఫుడ్. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం స్ట్రీట్ ఫుడ్ విత్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్. మ్యాక్సిమం నాన్ వెజ్ ఉంటుందిలేండి. సో నేను మీకు ఇవాళ ఈట్ స్ట్రీట్ అంటే చూపిస్తాను ఈ వీడియోలో, ఓకేనా? ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, మేకింగ్ ప్రాసెస్, ఒక్కొక్క ఐటమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? నేను ఈట్ స్ట్రీట్ యొక్క లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు కావాలన్న విజయవాడలో ఎవరున్నా సరే అక్కడికి వచ్చేయండి. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళకి. కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళు మాత్రం తెలిసేసుకోండి. వెళ్ళిపోదామా? షూరు. సో ఈట్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఒక్కొక్క ఐటెం చూసుకుంటూ మనకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకొని అది ట్రై చేసేసి ఎలా ఉందో చూద్దాం. కానీ ఇక్కడ ఉన్న బండ్లన్నీ చూస్తుంటే ఇన్ని ట్రై చేస్తానా లేదా అని డౌట్ వస్తుంది. కానీ ప్రతి ఒక్క బండి దగ్గర నుంచి మంచి స్మెల్, లైక్ ఈ స్ట్రీట్ మొత్తం మంచి మసాలా అండ్ నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. చూడండి, కర్నూలు కుండ బిర్యానీ అంట. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బండికి ఒక్కొక్కటి ఒక ఊరు, అంటే లైక్ కర్నూలు కుండ బిర్యానీ, రాజమండ్రి ఫలూదా, ఇంకోటి పాలకొల్లు కోవా, ఇట్లాంటి పేర్లతో భలే ఉన్నాయి. చూడటానికి చదవడానికి భలే ఉంది, కానీ కలర్ఫుల్గా ఉంది స్ట్రీట్ మొత్తం. అరే ఇప్పుడే అనుకుంటున్నా అన్నీ కర్నూలు, రాజమండ్రి అని మన హైదరాబాద్ బిర్యానీ ఏది అనుకుంటున్నా. విజయవాడలో మన హైదరాబాద్ బిర్యానీ. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మ్యాక్సిమం లైక్ బిర్యానీ నార్మల్గా కాకుండా ఈ కుండల్లో వాటిలోనే ఎక్కువ చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అవి. అమరావతి బిర్యానీ, అరే అదే. కానీ జనాలు మాత్రం భలే ఉన్నారండి. ఇక్కడ ఫుల్ ఉన్నారు జనాలు, ఎక్కడ పడితే అక్కడ. అండ్ క్లాసిక్ ఫలూదా, ఆర్ఆర్ బిర్యానీ. ముందు ఈ ఫలూదా బండ్ల గురించి మీకు చెప్పాలి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బండ్లు మాత్రం ఏదో మూవీకి సెట్టింగ్స్ వేస్తారు జరా, అలా ఉన్నాయి. భలే అంటే చాలా రిచ్గా, చాలా బాగున్నాయి చూడటానికి కూడా. అండ్ మిక్స్డ్ బిర్యానీ 100 రూపీస్. మిక్స్డ్ అంటే మనకి చికెన్, ఫిష్, మటన్ కలిపి మిక్స్డ్ బిర్యానీ ఇస్తున్నారు 100 రూపీస్కే. బాగుంది. అండ్ చూడండి, పుల్కా పాయింట్ 3 కర్రీస్ 3 రోటీస్ 40 రూపీస్ మాత్రమే. నైస్. ఇక్కడ ఉన్న ప్రైజెస్ అన్ని మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, పార్సెల్, టేక్ అవే, బాక్స్ కవర్, బాక్స్కో రేట్, కవర్కో రేట్. కొంతమంది బాక్స్లో తీసుకుంటారు బిర్యానీస్ పార్సెల్, కొంతమంది కవర్లో తీసుకుంటారు. అట్లా రేట్ డిఫరెన్స్. నైస్. అండ్ ఫ్రెండ్స్, ఏం తినకపోయినా విజయవాడలో అండ్ రాజమండ్రిలో ఈ నేతి చిట్టి ఇడ్లీలు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మాత్రం ది బెస్ట్ టేస్ట్ అనమాట. ఇప్పటి వరకు తిన్న టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ వాటిలో ది బెస్ట్ టిఫిన్ అని చెప్పొచ్చు నేతి ఇడ్లీలు. NFC, బ్రదర్ ఆఫ్ KFC, 25 రూపీస్ మాత్రమే. జస్ట్ కిడింగ్. ఇదిగోండి ఇంకో గ్రాండ్ ఇయర్ ఫలూదా పాయింట్. చూడండి, భలే డెకరేట్ చేశారు బండిని, అసలు భలే డెకరేట్ చేశారు. అండ్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఓన్లీ ఫలూదానే కాదు, డబల్ కా మీఠా, ఇంకా ఖద్దూర్ కా ఖీర్, ఇంకా లుంగి మామ ఫలూదా అంట. చూసారా, భలే ఉన్నాయి బండ్లు ఇక్కడ, ఫలూదా పాయింట్స్ మెయిన్గా. అండ్ మీరు విజయవాడలో ఈ చార్కోల్ షవర్మా ట్రై చేశారా లేదా? నేనైతే ట్రై చేశాను చార్కోల్ షవర్మా, జస్ట్ 120 రూపీస్ మాత్రమే. నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో చీజ్ షవర్మా కూడా ఉంది. దాని మేకింగ్ ప్రాసెస్ చూడొచ్చు మీరు.
ఆహా, ఇలా నిజంగా ఫైర్ మీద కాకుండా చార్కోల్తో చేసిన షవర్మా టేస్ట్ వేరే రేంజ్లో ఉంటుందని నేను విన్నాను. అండ్ స్మెల్ కూడా నాకు తెలుస్తుంది, దానికే నా ఈ రియాక్షన్ బయటకు వచ్చేసింది. మీరు చూడొచ్చు, దీనిలో చీజ్ షవర్మా ప్లస్ చార్కోల్ షవర్మా, ఇంకా టైప్స్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి. అండ్ చూడండి, చీజ్ అలా పైన వేసి ఫైర్తో పైనుంచి చీజ్ ఫైర్ చేస్తున్నారు. అది మొత్తం కరిగి మొత్తం చికెన్కి పడుతుంది. తలుచుకుంటే నోరు ఊరిపోతుంది. మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఈ ఐటెం, చీజ్ షవర్మా అండ్ చార్కోల్ షవర్మా. అండ్ బ్రో అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారనమాట. ఇప్పటివరకు నాకు తెలిసి నేను వచ్చిన దగ్గర నుంచి ఈ స్టాల్ దగ్గరకు ఒక 100 దాకా షవర్మాస్ తీసేసుకొని ఉంటారు. అలా ఉన్నారు జనాలు. అంటే టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇందాక మనం తీసుకున్న షవర్మా ఇక్కడే అనమాట. షవర్మా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ లలూదా అట, చూసారా? ఫలుదా బండి భలే ఉంది, రిచ్గా. అండ్ డెకరేషన్ అదిరిపోయింది. అండ్ ఇక్కడ మిల్క్ షేక్స్ అండ్ థిక్ షేక్స్ కూడా దొరుకుతాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే జనాలు ఫుల్గా వస్తున్నారనమాట. బెటర్ మీరు కూడా రండి, వచ్చి ఐటమ్స్ ఇక్కడ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చంది అనుకుంటూ ఉండవు. అండ్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, చికెన్, అన్ని టైప్స్ దొరికేస్తున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బిర్యానీ 150 రూపీస్ మ్యాక్స్. ఇది మన నార్మల్ బిర్యానీ 150 రూపీస్ మ్యాక్స్. ప్లస్ ఆ 150 రూపీస్ బిర్యానీలో మీకు 5 టైప్స్ ఆఫ్ కర్రీస్ వేసి ఇస్తారు. లైక్ ఇప్పుడు నార్మల్ బిర్యానీ ఇచ్చేసి అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది, ఇచ్చేసి దాంట్లో చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, ఇంకా మనకు చికెన్ లెగ్ పీస్ సపరేట్గా, ఇట్లా 5 కర్రీస్ వేసి ఇస్తారనమాట బిర్యానీలో. సో నాకు తెలిసి ఒక్కసారి పెట్టించుకుంటేనే మొత్తం ఫుల్ అయిపోయింది నాకు. అండ్ చూడండి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారు అనేది. జనాలు నిజంగా ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ప్రైసెస్ మెయిన్గా ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. లైక్ 40 రూపీస్, 90 రూపీస్. ఇక్కడ 90 రూపీస్. ఇప్పుడు మనం చూసిన పరోటా సెంటర్ దగ్గర 90 రూపీసే చికెన్ కర్రీ విత్ పరోటా, 90 రూపీస్. సో ఫైన్, ప్రైస్ చాలా బెటర్ ఉంది. అండ్ డెజర్ట్స్కి ఈవెన్ ఇక్కడ ఏంటి జెంట్స్, లేడీస్ అని కదా, అందరూ మంచిగా వాళ్ళకు వచ్చిన డిషెస్ తోటి మంచి స్ట్రీట్ ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. చాలా బాగుండింది. చాలా చోట్ల నేను ట్రై చేసిన వాటి అన్నిటి దగ్గర బాగుంది. అండ్ మీకు ఒకవేళ మీకు ఇక్కడ బాగుండదా అని చూడాలంటే వాళ్ళు మీరు అడిగితే వాళ్ళు శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. మెయిన్గా నాకు అది బాగా నచ్చింది. మెయిన్గా ప్రైజెస్ మీకు ఇక్కడ బిర్యానీ 79 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్ వరకు ఉన్నాయి. అలా బిర్యానీ టేస్ట్ చేసేసిన తర్వాత నేను చిన్న డ్రింక్ అయితే తాగనిపించింది. సో అందుకని రోజ్ మిల్క్ ట్రై చేద్దాం అనేది వచ్చా. అండ్ ఒక చిన్న అబ్బాయి మెయింటైన్ చేస్తున్నాడు ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ని. చూడండి ఎలా చేస్తున్నాడు. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ అబ్బాయి వర్క్ చేయడం చూస్తే. చాలా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ చేస్తున్నాడు. అది రోజ్ మిల్క్ సిరప్ అనుకుంటా. సో మన రోజ్ మిల్క్ అయితే వచ్చేసింది.
దీన్ని మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను రోజ్ మిల్క్ ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం. సో నేను ఎప్పుడు తాగలేదు రోజ్ మిల్క్, ట్రై చేద్దాం. ఓకేనా, ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఏంటది? అగ్గో అనమాట సంగతి. చెప్పు, పర్లేదు. రాజమండ్రి రోజ్ మిల్క్, దాన్నే పేరు మార్చేశారు. దాన్నే ఓజీ రోజ్ మిల్క్ అంటారు. ఓజీ రోజ్ మిల్క్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. టేస్ట్ అయితే కుమ్మేసింది అనమాట, మామూలుగా లేదు. బాగుంది, చాలా బాగుంది. అవునా, అయిపోయి మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచం మొత్తం. జనాలు అయితే నేను వచ్చినప్పటికీ ఇప్పటికే చాలామంది పెరిగిపోయారు. అందరూ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ థింక్, వీక్ డేస్లోనే ఇలా ఉంటే వీకెండ్స్లో ఇంకెలా ఉంటుంది. సో మనం అయితే ప్రజెంట్ చూడండి, ఇది ఆహా ఏమి రుచి తినరా మైమర్చి అనే స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. సో మనం ఇదైతే టేస్ట్ చేద్దాం. మనకు టేస్ట్ చేయడానికి అయితే ఇచ్చారు. సో చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, బిర్యానీ అయితే మంచిగా ఉంది. అండ్ బిర్యానీ ఎంత? ఇది జస్ట్ 150 రూపీస్ బిర్యానీ. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయండి. బిర్యానీస్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా తిన్నాను నేను బిర్యానీ టేస్టింగ్ అయితే. అన్ని చోట్ల మనం తినలేక, అందుకని జస్ట్ టేస్టింగ్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం చాలా బాగుంది బిర్యానీలు మాత్రం. ఆహా, ఇది నాటుకోడి బ్యాంబూ బిర్యానీ. తెలుగు చెప్పాలంటే నాటుకోడి బొంగులో బిర్యానీ అనమాట. నేను ఎప్పుడో అరకులో తిన్నా నా చిన్నప్పుడు. మళ్ళీ ఇక్కడే చూసాను అనమాట, విజయవాడలో. నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి తీసేసుకున్నా. బ్యాంబూ బిర్యానీ అయితే కూడా తీసుకుందాం. ఎప్పుడో తినలేదు. పార్సిల్ కూడా ఇలా ఇస్తున్నారు. సో ట్రై చేద్దాం. సో మనం స్ట్రీట్ ఫుడ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి రాగానే నాకు చాలా మసాలా వాసన వచ్చేసింది. అది మన ఫిష్ తినకుండా ఎలా ఎవరుంటారు చెప్పండి. మంచి ఫిష్ ఫ్రై. అసలు నేను గ్రేవీ తిన్నా, రోస్ట్ ఇష్టం నాకు. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ రోస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బోన్లెస్ చికెన్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, ఫిష్ ఫ్రై, చికెన్ లివర్, ఇన్ని ఐటమ్స్ ఉంటే తినకుండా ఎలా ఉంటాను. సో అందుకని తీసేసుకున్నా. ఏం తీసుకున్నామంటే నేనైతే ఫిష్ తీసేసుకున్నా, 100 రూపీస్. అండ్ ఇక్కడ టైప్స్ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అన్నీ బాగా మసాలా పట్టించి ఉంచారు. అండ్ ఫిష్ చూసారు ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇదేదో నాకు అర్థం కాలేదు, ఇది ఏంటని అడిగాను. అది మెత్తల్లా అంట. ఈ మెత్తల్లా ఏంటనుకుంటున్నారు, ఇది యాక్చువల్గా మనకి క్రాబ్స్కి వాటికి సంబంధించిన పీసెస్ అన్నమాట. సో ఇది మన ఈట్ స్ట్రీట్ యొక్క టోటల్ వ్యూ. చూడండి ఎంత బాగుందనేది. అండ్ స్ట్రీట్లో నడుస్తుంటేనే మీకు టైప్స్ ఆఫ్ స్మెల్స్ తోటి నోరు ఊరిస్తుంది. అంత బాగున్నాయి ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ. వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి. లైక్ వెజ్, నాన్ వెజ్లో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్లో ఇక్కడ టైప్స్ ఉన్నాయి, వాళ్ళు ఓన్గా చేసే కొన్ని ఉన్నాయి. ఫలూదాస్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్. అండ్ డిజర్ట్ లవర్స్కి అయితే మీకు పండగే వస్తే మాత్రం. అండ్ ఈ ఈట్ స్ట్రీట్ వచ్చేసి మనకి విజయవాడలో ఉన్న నలంద డిగ్రీ కాలేజ్ పక్కనే ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయినా డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఎవరైనా ఈట్ స్ట్రీట్కి రాకపోతే మాత్రం విజయవాడలో అర్జెంట్గా ఒకసారి విజిట్ చేయండి. ఎవ్రీ మండే టు సాటర్డే వరకు నైట్ 9:30 నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. సో 9:30 to 11:30. సో మిస్ చేయొద్దు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాతరా. అండ్ ఈ స్ట్రీట్ ఎవరైనా చూడకపోతే మాత్రం వచ్చేసేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మా వీడియో మొత్తం ఫస్ట్ మీరే చూసేయచ్చు. డన్.